నమస్తే. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. యెస్. ఒక సామెత ఉంటది. ఏంది అంటే ఇప్పుడు ఏదన్నా నా దగ్గర వరకు వచ్చేటరకు చూసుకుందాం గాడ జరుగుతుంది కదా! మన దగ్గర రాకత్తదా? ఇట్లా అనుకుంటారు. కానీ ఇవాళ మన దగ్గర రాక కూడా వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్‌లో బుల్డోజర్లతోని హైడ్రా పేరు మీద బుల్డోజర్‌లని తీసుకొనొచ్చి అర్ధరాత్రిళ్ళ, పొద్దుగాల అసలు చెప్పా పెట్టకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి హైడ్రా పేరుతోని మొత్తం బుల్డోజర్ల రాజ్యం నడిపించిర్రు హైదరాబాద్‌ల. అంటే హైదరాబాద్‌లోనే కదా నడుస్తుంది. మన దగ్గర రాకొస్తదా అనుకున్నారు కావచ్చు మిగతా జిల్లాలోళ్ళు. హైదరాబాద్‌లో ఒకటే దగ్గర ఎందుకు చేస్తాం మేము? మీ దగ్గరకు కూడా వస్తాం. మీ దగ్గర కూడా బుల్డోజర్లను దించుతాం. ఇది చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఇందిరమ్మ రాజ్యం అన్నారు, రైతు రాజ్యం అన్నారు. ఇవాళ రైతు రాజ్యం ఉందా? ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా? బుల్డోజర్ల రాజ్యమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లనే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పదలిచిందా? మేము అధికారంలోకి వస్తే మస్తు చేస్తాం రైతుల కోసం అన్నారు. ఇవాళ రైతుల కోసం ఏం చేస్తుర్రు ఏంది అనేది అంతా చూస్తుర్రు, అందరు చూస్తున్నారు. ఇప్పుడు నాట్ల కోసం ఇవ్వాలి రైతు భరోసా, కానీ వీళ్ళు దేనికోసం ఇస్తారో తెలుసు కదా మనకి. ఓట్ల కోసం ఇస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు రావాలి కాబట్టి ఓట్ల కోసమని రైతు భరోసా అనే దాన్ని ముందరికి తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఉంది క్యాబినెట్ కూడా దేని మీద? లోకల్ బాడీ ఎన్నికల మీద. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నా పెట్టొద్దా, పెడితే ఎట్లుంటుంది, మనం రైతు భరోసా వేసినాం కదా, రైతు భరోసా వేసిన తర్వాత జనం మనకు ఓట్లు వేస్తారా ఏంది అనేది వారం 10 రోజుల నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటారట. ఆ రిపోర్ట్లలో మంచిగానే వచ్చిందనుకోండి వీళ్ళు ఓట్లకు పోతారు. లేకపోతే ఎన్నికల కోసమే వేసినట్టున్నారు, మాకు ఇప్పుడు రైతు భరోసా మేము ఓట్లు వేయము అని జనం అన్నారనుకోండి, ఇప్పుడు పోరు. సింపుల్ ముచ్చటగా అంతే. వాళ్ళు ఓట్ల కోసం చేసిర్రు, వారం 10 రోజుల నుంచి రిపోర్ట్లు తెచ్చుకున్నారు. మంచిగానే ఉంది అని రిపోర్ట్ వస్తేనేమో ఎన్నికలకు పోతారు, లేకపోతే ఎన్నికలకు పోరు. ఒకటే లైన్ వాళ్ళది. ఓట్లు ఏడ చేసైనా సరే, ఏం చేసైనా సరే ఓట్ల కోసం మొత్తం చేస్తుంది. అయితే పాపం రైతులందరూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే మంచి చేస్తాము అది ఇది అనుకుంటే, మార్పు చూపిస్తాం అనుకుంటే నిజంగానే మార్పు జరుగుతుంది కావచ్చు మాకు అని ఓట్లు వేసిర్రు. వేసిన తర్వాత ఏమైంది? మొత్తం బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది ఇక్కడ. హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఎట్లా హైడ్రా అని పేరుతోని బుల్డోజర్లు తీసుకొచ్చిరో చూసినాం కదా మనం. లాస్ట్కి కోర్టు కూడా చెప్పింది ఎందుకు అసలు సెలవులు ఉన్నప్పుడు, లేకపోతే పండగల హాలిడేస్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవరన్నా సరే ఇంటి మీదకి ఏదన్నా వస్తే మనం కోర్టుకు పోతాం కదా ఇమీడియట్గా. వీళ్ళందరూ కోర్టుకు పోతారు కదా, పోకుండా హాలిడేస్ అప్పుడు, కోర్టు లేనప్పుడు, కోర్టు సెలవులప్పుడు, లేకపోతే ఆదివారాలప్పుడు అప్పుడే పోతాయి. ఆదివారం రోజు పొద్దుగాల పోయి బుల్డోజర్లు నిల్చొని ఉంటాయి ఇంటి ముందు. నిల్చొని ఉండి మొత్తం కూలగొడతాయి. ఎందుకు? వాళ్ళు కోర్టుకు పోవడానికి వీలు లేకుండా. సెలవులు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా కోర్టుకు సెలవులు వచ్చిందనుకో ఆ రోజు పోతాయి. కోర్టు ఇదే చెప్పింది, సెలవులు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు పోతారు మీరు. ఇంకొకటి కూడా, ఇప్పుడు పెద్దోళ్ళకి ఒక లెక్క, పేదోళ్ళకి ఒక లెక్క ఎందుకు చేస్తారు? ఇప్పుడు పెద్దోళ్ళకి అయితేనేమో నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. అట్లా తెచ్చుకునే అవకాశం ఇచ్చిర్రు. స్వయంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నకి ఇచ్చిర్రు. మేమే చేసినాం ఆ వీడియో. తిరుపతి రెడ్డి ఇల్లు హైడ్రా కిందికి రాదా, ఎందుకు పోతలేవు మీ బుల్డోజర్లు అని, అసలు ఆ ఇంటి దిక్కు కూడా ఎందుకు తొంగి చూస్తలేవు మీ బుల్డోజర్లు అని చెప్తే ఆయనకి మెల్లగా నోటీసులు ఇచ్చిర్రు. ఇస్తే ఆయన ఏం చేసిండు? కోర్టుకు పోయిండు, స్టే తెచ్చుకున్నాడు. అదే కావాలి వాళ్ళకు. ఏంది మీదికి అసలు అన్న తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం ఒకటే లెక్క బిహేవ్ చేస్తుంది అన్న లెక్క స్పీచ్లు ఇస్తారు మీది నుంచి. మరి వాళ్ళకి ఎందుకు టైం ఇచ్చిర్రు? వాళ్ళకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే టైం ఎందుకు ఇచ్చిర్రు? పేదోళ్ళకి ఎందుకు ఇస్తలేరు? సమాధానం ఉండదు, ఎక్కడ ఉండదు సమాధానం. మళ్ళీ మీది నుంచి ఏం చెప్తారు? మేమందరికీ సమానంగా చూస్తున్నాము అంటారు. సమానంగా చూస్తే వీళ్ళకు కూడా ఇవ్వాలి కదా. వీళ్ళకు కూడా కోర్టు నోటీసులు ఇస్తే వాళ్ళు కూడా పోయి స్టే తెచ్చుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది తెలుస్తుంది కదా. ఇయ్యరు అక్కడ. ఇంట్లో వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి, కానీ ఓటేసిన పాపానికి జనాలు మాత్రం రోడ్డు మీద ఉండాలి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంది అంటే, మనోళ్ళు మంచిగా ఉండాలి కానీ ఓట్లేసినందుకు జనాలు మాత్రం రోడ్ల మీద పడాలి. ఒక హైదరాబాద్లోనే కాదు, ఈ బుల్డోజర్లు ఎక్కడ నడుస్తున్నాయి అంటే ఇప్పుడు జిల్లాలలో కూడా పోయినాయి. పేర్లు ఏదన్నా కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో బుల్డోజర్లు దించినప్పుడేమో హైడ్రా పేరు మీద దించిర్రు. అక్కడ బుల్డోజర్లేమో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల మీదకి పోతున్నాయి, వేరు పేర్లు. ఇంకొకటి కూడా నడుస్తుంది మన దగ్గర. ఏంటి అంటే ఏం పేర్లతోనన్నా పోవచ్చు, అంతిమ లక్ష్యం ఒకటి, భూములు కావాలి గవర్నమెంట్కి. ఇప్పుడు లగచెర్లలో మేము ఫార్మాసిటీ వద్దు అన్నారు వాళ్ళు. ఫార్మాసిటీ వద్దు అన్న తర్వాత దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాము అన్నారు. దిలావర్పూర్లో ఇంకొక లెక్క. ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా మనం, ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం అని గద్వాలలో ఏం నడుస్తుంది, అక్కడ ఒక లెక్క. పేరు ఏదన్నా కావచ్చు, ఒక్క లక్ష్యం, భూములు కావాలి మాకు, భూములు గుంజుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పొచ్చు, ఫార్మాసిటీ పేరు చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక కంపెనీ పేరు చెప్పొచ్చు, ఇంకొక కంపెనీ పేరు చెప్పొచ్చు, కానీ భూములు మాత్రం గుంజుకోవాలి గవర్నమెంట్.
భూములు కావాలి గంతే, పేరు లేదన్నా కావచ్చు, భూములను గుంజుకోవాలి. మీరు ఇయ్యను అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్లనైనా సరే అర్ధరాత్రిలలో పోలీసులను పంపించన్నా సరే ఇండ్ల మీదకి, అర్ధరాత్రిలో పోలీసులను ఇండ్ల మీదకి పంపించి భయపెట్టి భూములను గుంజుకోవాలి. లగచర్లలో జరిగింది అదే కదా. ఎన్హెచ్ఆర్సీ చెప్పింది, మేము చెప్తలేము, ఎన్హెచ్ఆర్సీ చెప్పింది అర్ధరాత్రిలలో మహిళల మీదకి పోయిరు పోలీసులు అనేది ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. ఇక్కడ న్యాయం జరగలే, వాళ్ళకు జరగకపోతే వాళ్ళు లాస్ట్కి ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి పోయిర్రు. పోతే వాళ్ళు ఇచ్చిర్రు రిపోర్టు, పోలీసు వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించిర్రు అని. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇగో వరంగల్ మొన్న ఆ మధ్యలో చూసినాం మనం. దాని తర్వాత ఇప్పుడు ఇది ఖమ్మం దగ్గర. నిజంగా వీడియో చూస్తే మేధావులు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఇంకా కూడా ఎందుకు మౌనంగా ఉంటుర్రు అనేది అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు మేధావులు అనేటోళ్ళు కనీసం మాట్లాడరు? ఆడబిడ్డల బట్టలు చింపితే కూడా మాట్లాడరు. ఇంకెన్నడు మాట్లాడతారు మీరు? దేనికోసం మాట్లాడిరు మీరు? ఇంకా ఏమైతే మాట్లాడతారు మీరు? అంతకుముందు 10 ఏళ్లలోనైతే పొలోమని ఉరికొచ్చిర్రు కదా, అసలు గింతంతా ఏమన్నా జరగని ఉరికొచ్చిర్రు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఎందుకు నోరు లేస్తలేవు? ఆడబిడ్డల బట్టలు చింపితే కూడా మాట్లాడకపోతే ఎందుకు? ఏం అడ్డొస్తుంది మీకు? ఒక్కసారి వీడియో చూడుర్రి. ఇగో బుల్డోజర్లు. ఏమన్నా మాట్లాడమ్మా. ఆడబిడ్డలు ఏడ్చినా కూడా పట్టించుకునేటోళ్ళు లేరీడ, పట్టించుకోరు. ఎంత మాట్లాడినా కూడా అరణ్య రోదనే వీళ్ళు, ఎంత మాట్లాడినా. చూడు, ఇగో చూడు, ఇది ఆడబిడ్డలకి ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గౌరవం ఇది. ఆడబిడ్డలకి ఇస్తున్న గౌరవం ఇది. మళ్ళీ మీద నుంచి మస్తు చెప్పుకుంటారు, మేము ఆడపిల్లల కోసం మస్తు చేసినాం, ఇవి చేసినాం, అవి చేసినాం. ఇంకా చూడు, బట్టలు చింపుతున్నారు. నిజంగా ఒక ఆడపిల్లగా ఈ వీడియో చేయాలంటే, వీడియో చూంచాలంటే కూడా బాధ అనిపించింది. ఆడబిడ్డల బట్టలు చింపినా కూడా మాట్లాడకపోతే ఇదా మీరు తీసుకొస్తా అన్న ఇందిరమ్మ రాజ్యం? ఇదా మీరు తీసుకొస్తా అన్న మార్పు? వాళ్ళు మంచిగానే చెప్పారు, కానీ మనోళ్ళకే అర్థం కాలే. మేము మార్పు తీసుకొస్తాం అంటే ఏమో మార్పు తీసుకొస్తారేమో అనుకున్నారు. కాదు, ఇప్పటిదాకా మంచిగా ఉన్నారు కదా, మీ ఇంట్లోనే వచ్చి కూల కొడతాం, ఇదే మేము తీసుకొచ్చే మార్పు. నిరుద్యోగులకి వీళ్ళకి మీరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటట్టు, లేకపోతే ఆ పిల్లల్ని కూడా తీసుకొని పోయి జైళ్ళకి పెట్టేటట్టు గట్లాంటి మార్పు తీసుకొస్తాం. ఇప్పుడు అంతకుముందు మీకు రైతు భరోసా వస్తుండే కదా, ఏంది రైతులు ఇప్పుడు నాట్లు వేసుకునే ముందే నాట్లకు పనికొచ్చేటట్టు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చేటోళ్ళం కదా. మాకు ఓటయ్యారు, మేము మార్పు తీసుకొస్తాం. ఏం మార్పు తీసుకొస్తాం? నాట్లకు మధ్యలో ఇయ్యం మేము రైతు భరోసా, ఓట్లకు మధ్యలో ఇస్తాం. ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఇస్తాం, మళ్ళీ ఏమన్నా ఓట్లు వస్తే ఇస్తాం. ఓట్లకు మధ్యలో ఇస్తాం, నాట్లకు మధ్యలో ఇయ్యం. వాళ్ళు మంచిగానే చెప్పిర్రు ఆ రోజు, కానీ మనకే అర్థం కాలే. ఇప్పుడు చాలా మంది జనాలు మాట్లాడుతున్నారు, మాకు అసలు అర్థం కాక బోర్ల పడ్డాం అనేది. మేము చాలాసార్లు పబ్లిక్ దగ్గరికి పోయినప్పుడు పబ్లిక్ బయటలలో మస్తు మంది మాట్లాడుతున్నారు, మాకు అర్థం కాలే, ఏమో చేస్తాడు అని ఓట్లు వేసినాం. కానీ ఇగో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములు అంతకుముందు మీరు సాగు చేసుకునేటోళ్ళు కదా, మేము వస్తే మిమ్మల్ని బలవంతంగా బుల్డోజర్లు దించి అక్కడి నుంచి పంపిస్తాం, ఇది చెప్పదలుచుకున్నారు. కానీ అర్థం కాక ఓట్లేసిన తర్వాత ఇట్లా బట్టలు చింపుతున్నారు. నిజంగా అసలు ఎంత దారుణము! ఏంది, ఏం మాట్లాడేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అసలు ఏంది, మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ప్రశ్నించే తత్వం ఉంటుంది. ఇప్పుడు అనుకోవచ్చు మాకు ఇంకా మా ఎన్నికలు లేవు కదా, ఇప్పట్లో ఏం ఓట్లు రావు కదా, ఎన్నికలే ఏం లేవు కదా అని. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంచుకుంటారు. వాళ్ళు పడ్డ బాధకి ఖచ్చితంగా ఫలితం ఆ రోజు మీరు అనుభవిస్తారు. ఇప్పుడు వాళ్ళు బాధపడవచ్చు, కానీ ఈ బాధ ఫలితాన్ని మీరు ఎన్నికలప్పుడు అనుభవించబోతున్నారు. ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలు ఏమైనాయి అనేది ఏంది మనం చూస్తూనే ఉన్నాం. లోకల్ బాడీ ఎన్నికలలో అసలు పెట్టాలంటే కూడా ఎన్ని రోజుల నుంచి ఎందుకు వెనకకు ముందుకు పోతున్నారు అనేది అర్థమవుతుంది. నిన్నగాక మొన్న మంత్రులు మాట్లాడిరు, మేము లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్న లెక్కనే. తెల్లారు మళ్ళీ మంత్రులందరూ మాట మార్చిరు, నేనండే అంటే నేనండే అంటుర్రు.
మేము ఎప్పుడు అన్నామో అని మాట్లాడుతున్నారు మళ్ళీ మీద నుంచి. సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడు ఒకవేళ లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే ఎట్లుంది ఏంది, జనం ఓట్లు వేస్తారా ఓట్లు వేయరా అని సర్వేలు చేయించుకుంటారు. సర్వేలు చూసిన తర్వాత ఆటోమేటిక్గానే షాక్ అవుతారు, వేసేటట్లు లేరు మనం ఎట్లా అని. ఇప్పటికి దగ్గర దగ్గర ఎన్ని నెలలు అయిపోయాయి, ఎప్పుడో పెట్టాలి. పెడితే జనం చూపిస్తారు కదా. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు అధికారంలోకి వచ్చినాక 6-7 నెలలకు జరిగిన ఎంపీ ఎన్నికలలోనే చూపించారు. మీరు మొత్తం గెలుస్తాం మేము ఎంపీ సీట్లు అన్నప్పుడే 8 ఎంపీ సీట్లు గెలిచిర్రు. మీరు చూసిర్రు, మొత్తం జనాలు చూసిర్రు. ఆ రోజుకి అప్పటికే వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఏం చేసేటట్టు లేరు, ఖాళీ మాటలు చెప్పిర్రు, అధికారంలోకి వచ్చిర్రు. సరే ఇక ఓట్లు వేసినాం కాబట్టి 5 ఏళ్ళు భరించాల్సిందే అని అనుకున్నారు జనాలు. కానీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఎంపీ ఎన్నికలలో కావచ్చు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా ఇదంతా కూడా ఇప్పుడు వీళ్ళు రైతులు పడుతున్న బాధ లేకపోతే ఆడబిడ్డలు పడుతున్న బాధ మొత్తం కూడా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలలో చూపించబోతుంది, చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏదో అనుకొని నమ్మి ఓట్లు వేసిర్రు. ఓట్లు వేసిన తర్వాత ఏం కాకపోగా వాళ్ళున్న జాగాల్ని కూడా గుంజుకుంటుంది ఇప్పుడు గవర్నమెంట్. జాగాలు గుంజుకోవాలి, భూములు గుంజుకోవాలి, ఇండ్లు గుంజుకోవాలి, ఇండ్లను కూలగొట్టాలి. మొత్తం ఇప్పుడు ఎవరైనా సరే ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని, జాగా లేని వాళ్ళకి జాగాలు ఇస్తామని ఇట్లాంటివి చేస్తే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఏం చేయాలంటే వీటి మీద దృష్టి పెట్టాలి. కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం దేని మీద దృష్టి పెడుతుంది అంటే ఆల్రెడీ మీకు జాగా ఉంటుందా, ఆ జాగాల నుంచి మిమ్మల్ని ఎట్లా పంపించాలి, ఆల్రెడీ మీకు ఇల్లు ఉంటుందా, ఆ ఇల్లుని ఎట్లా కూలగొట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకురావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఇది. మామూలుగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే నీడ లేని వాళ్ళకి నీడనిస్తాం ఇట్లాంటివి ఉంటాయి. కానీ మన కాంగ్రెస్ ఇప్పుడున్న రేవంత్ సర్కార్ అయితే అట్లా లేదు. మీకు ఇల్లు ఉందనుకో, దీన్ని ఏదో పేరు చెప్పి మీరు అన్యాయంగా ఉన్నారు ఈడ, అక్రమంగా ఉన్నారు, మీరు అన్యాయంగా కట్టుకున్నారు ఈడ అని వాళ్ళు ఇల్లు కూల్చి వాళ్ళని రోడ్డు మీదకి తేవాలి. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి అనాథల్ని చేసి రోడ్డు మీద పడేయాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చుడు కాదు కాన్సెప్ట్. ఇప్పుడు అంతా తెలంగాణలో నడుస్తున్న కాన్సెప్ట్ ఒక్కటే, భూములు ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి బజార్న పడేయాలి, ఇండ్లు ఉన్నోళ్ళని తీసుకొని వచ్చి పడేయాలి. ఇదే నడుస్తుంది ఇప్పుడు. నడి రోడ్డు మీద నిల్చోబెట్టాలి ఏం లేకుండా. నిన్న మొన్నటి వరకు ఇంట్లో ఉండి ఓ ఇల్లు ఉంది కదా అని ఉండేటోళ్ళని అందరినీ తీసుకొని వచ్చి చెప్పా పెట్టకుండా రోడ్ల మీద పడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అడిగేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు, ప్రశ్నించే అవకాశం కూడా ఇస్తలేరు. ప్రశ్నించిర్రు అనుకోండి మళ్ళీ ప్రశ్నిస్తే మీ మీద కేసులు అవుతాయి. ఒకవేళ మీరు మాట్లాడిర్రు అనుకోండి మళ్ళీ మీ మీద కేసులు అవుతాయి. ఉల్టా ఇది కూడా వాళ్ళే భూమి పోగొట్టుకోవాలి, వాళ్ళే జాగాలు పోగొట్టుకోవాలి. ఒకవేళ మాట్లాడిర్రు అనుకోండి మళ్ళీ కేసులు కూడా అవుతాయి. ఇప్పుడు ఈ భూములు జాగాలు ఇప్పుడు నిన్న మొన్న లగచర్లలో జరిగింది అదే కదా, మా భూములు మేము ఇయ్యము అన్నందుకు వాళ్ళ మీద కేసులైనాయి. ఎట్లా రైతును చూసినాం మనం. ఒక రైతుకైతే హార్ట్ అటాక్ వస్తే ఆయనని హాస్పిటల్కి తీసుకొచ్చేటందుకు కూడా సంఖ్యలు లేచి తీసుకొని వచ్చిర్రు. నిన్నగాక మొన్న మనం పెద్ద గద్వాలకి సంబంధించింది చూసినాం కదా, కోర్టు దగ్గరికి సంఖ్యలు లేచి తీసుకొని వచ్చిర్రు. రైతులే వాళ్ళు కూడా. లగచర్లలో అరెస్ట్ అయింది రైతులే, పెద్ద గద్వాల దగ్గర అరెస్ట్ అయింది రైతులే. ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం దిలావల్పూర్లో చేసిర్రు కదా, మేము ఇయ్యం మా భూములు అని, అక్కడ అరెస్ట్ అయింది రైతులే. నల్గొండల రామన్నపేట దగ్గర చేస్తున్న రైతుల మీద కేసులే. అట్లా మీరు మీ భూములు మీ జాగాలు ఇయ్యమంటే కూడా మీ మీద కేసులు అవుతాయి, మీ మీద కేసులు పెడతారు. ఎందుకు ఇయ్యారు అట్లట్లా? గవర్నమెంట్ కావాలన్నప్పుడు ఇవ్వాలి, గవర్నమెంట్ తీసుకునేటప్పుడు ఇవ్వాలి. నీ ఇష్టం ఏముండదు, గవర్నమెంట్ అడుగుతుంది కాబట్టి ఇవ్వాలి, ఇవ్వకపోతే కేసులు పెడతాం. ఇది నడుస్తుంది ఇప్పుడు. తెలంగాణ మొత్తం ఏం నడుస్తుందంటే బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు, చూస్తున్నారు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఏమనుకుంటే ఏం జరుగుతుంది, ఎట్లుంది ఇప్పుడు పాలన అనేది అంతా చూస్తుర్రు. ఇందిరమ్మ రాజ్యం కాదు బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది తెలంగాణలో.